హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చాలా మంది పొలిటీషియన్స్ ప్రచారాల్లో బిజీగా ఉంటారు. చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ప్రచారాలకి వెళ్ళట్లేదు. ఏకంగా 1 week లో 3 times ఆయన వెళ్ళలేకుండా ఇంట్లోనే కూర్చున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకు ప్రచారాలకు వెళ్ళట్లేదు, మరి ఇదేమన్నా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఏకంగా 1 week లో 3 times జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. సార్, అసలు ఎందుకు ప్రచారాలకు వెళ్ళట్లేదు? అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, మరి దీని ఇంపాక్ట్ ఏమన్నా పడుతుంది అంటారా? సార్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మొదటిది, ఆయన గడిచిన 10 రోజుల్లోనే 3 బ్రేకులు తీసుకున్నారు. రెండవది, ఆయన మాట్లాడేటప్పుడు కూడా నన్ను ఒంటరివాణ్ణి చేసేశారు, నాకు ఏ అవకాశం లేకుండా చేశారు, అందరు కలిపి నా మీద అటాక్ చేసేస్తున్నారు అనే నిరాశ అయితే కనబడుతుంది. నెక్స్ట్, ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి, ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమయ్యాయి? మరి సింగిల్ అయితే ఏమైంది? మీరు నిజంగా మీ వల్ల లబ్ధి పొందుంటే, మీ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుంటే మీరు ఎందుకు ఇంత నిరాశలోకి వెళ్ళిపోతారు? ఎందుకు అంతగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మాడిపోతున్నాయి? వాళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం పోల్ మేనేజ్మెంట్ కోసం ఎటువంటి స్ట్రాటజీ ప్లే చేయాలి అనే దాని మీద ఎందుకు ఎంత జనరల్గా ఏం చేస్తారంటే పొద్దున్నంతా తిరిగి నైట్కి బ్రేక్ తీసుకున్నప్పుడు నాయకులతో సమాలోచనలు జరిపి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎట్లా వెళ్దాం, పోల్ మేనేజ్మెంట్ దగ్గర ఎవరెవరిని పెడదాం, అక్కడ మనకి ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటా కదా. బ్రేక్ తీసుకొని మరీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఒకసారి తీసుకున్నారంటే నేషనల్ మీడియాకి లేదా టీవీ ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూ కోసం తీసుకున్నారని అనుకోవచ్చు. బట్ ఆ ఇంటర్వ్యూస్ లో కూడా నసిగి చెప్పుతున్నట్టుగా ఫేస్ లో కూడా గ్లో లేదు. నేను మొన్న కూడా ఏదో మాట అనుకున్నాను. ఎప్పుడు జనరల్ గా అందరికి చిరునవ్వుతోని ఎట్లా అభివాదం చేసే వ్యక్తి ఎందుకో ఫేసు బాగా, అంటే అఫ్ కోర్స్ ఎండలో తిరగడం వల్ల బ్లాక్ అయిపోయారు అనుకోండి, వేరే విషయం. మరి ఎందుకు ఎట్లా ఉన్నారంటే ముందే ఓడిపోతారని భయమా ఏంటి? ఇప్పుడు ఇది శ్రేణులకు ఎలా వెళ్తుంది? ఎందుకు అన్న ముందే స్టెప్ బ్యాక్ అయిపోయాడు? ఇప్పుడు ఒక్క రోజులో కనీసం ఒక 2-3 సభలు నిర్వహించినా కూడా 2-3 నియోజకవర్గాలు కవర్ అవుతాయి కదా. పైగా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లెగిస్తే ఉత్తరాంధ్రలో కనబడుతున్నాడు, మధ్యాహ్నం కల్లే స్పెషల్ ఫ్లైట్ లో మళ్ళీ రాయలసీమలో కనబడుతున్నాడు, రాయలసీమలో కనబడిన వ్యక్తి మళ్ళీ గోదావరి జిల్లాలో కనబడుతున్నాడు నెక్స్ట్ ఈవినింగ్. దీనికి ఎట్లా అండి? జర్నీ అవుతున్నప్పుడు ఎంత స్ట్రెయిన్ అవుతా ఉంది. మరి ఆయన వయసుకి ఎలా తిరుగుతున్నాడు ఆయన? మరి ఈయన ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నాడు? తర్వాత అసలు ఎందుకు ఇలా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన నాయకులతో సమాలోచన జరుపుతున్నారంటున్నారు కానీ ఇవి మిగతా వాళ్ళకి చెడు సంకేతాలుగా వెళ్తున్నాయి. తర్వాత ఏదైతే ఛానల్స్ ద్వారా ప్రభుత్వం మీద ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయాలనుకుని కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఏవైతే ఇచ్చారో అవి పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయాయి, పూర్తిగా కన్వే చేయలేకపోయారు అనేది కూడా మీరు కామెంట్స్ చూస్తే ఆ వీడియోస్ కింద ఇవి ఎక్కువైపోయాయి. ఒకడైతే మరి ఒక నెట్జిన్ రాబోయే 2 ఏళ్ళకి సరిపడా ట్రోల్స్ ఇచ్చారన్న థ్యాంక్ యూ అని పెట్టాడు. 2 ఏళ్ళకి సరిపడే ట్రోల్స్ ఇచ్చారంట. అంటే చూడండి, అంత వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడ కూడా ఆయన అంటే గిట్టని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు రాసుండొచ్చు, తప్పులేదు, ఎవరి అభిమానం వాళ్ళది. సో ఇట్లా అనేది శ్రేణుల్లో ఏంటి అన్న ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నారు? అరే ఆ బ్రేక్ లో మా నియోజకవర్గం వచ్చింటూ బాగుంది కదా, మా నియోజకవర్గం ఎందుకు రావట్లేదు, మా వైపు కూడా వచ్చిండు అంటే మేమంటే లెక్కలేదు, మేము అలాగని గెలిచేస్తామనే. తర్వాత ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఛానల్లో కూడా ఓన్లీ నాయకులకి ప్రాధాన్యత కన్నా నా ఫేస్ పెడితేనే ఖచ్చితంగా గెలుస్తుంది, నేను చేసే పథకాల వల్లే ప్రభుత్వం మళ్ళీ ఫామ్ చేస్తామని నమ్ముతున్నాం అని రకరకాలుగా ఆయనగా చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారని డమ్మీ అన్నట్టే కదా అర్థం, వాళ్ళు ఏం చేయనట్టే కదా. ఇది కూడా బ్యాడ్ సంకేతంగా కూడా వెళ్తుంది కదా. ఎప్పుడైనా ఎలా చెప్పాలంటే మన పథకాలు అలాగే మీ నాయకుడు మీకు చేసిన సేవను గుర్తుపెట్టుకోండి అన్నట్టుగానే చెప్పాలి. అలా చెప్పకుండా తనకు తానుగా ఎలివేట్ చేసుకోవడం వల్ల అధినేత అనేది ఇంపార్టెంటే కాదనట్లేదు, ఆయన బొమ్మతోనే వెళ్తుంది. కాకపోతే స్థానికంగా ప్రతి ఎండ్ కస్టమర్కి ఎండ్ వాటర్ వరకు ఈయన వెళ్ళలేడు కదా. అక్కడ స్థానికంగా ఉండే నాయకులు, ఎంపీటీసీలో, జడ్పీటీసీ, సర్పంచ్లు వాళ్ళు రీచ్ అవుతారు కదా, వాళ్ళు కూడా పాత్ర ఉంది కదా, వాళ్ళు కూడా గురించి ప్రస్తావించాలి కదా. అలా ప్రస్తావించట్లేదు. స్టార్టింగ్ లో
మంచి అభ్యర్థి, వీడిని మీరు గెలిపించుకోవాలి, మన పార్టీ తరపున చేస్తున్నారు, మంచివాడు, సహృదయుడు అని ఏదో చెప్పి 2 ముక్కలు చెప్పి నెక్స్ట్ అంతా ఈయన గురించి చెప్పుకుంటున్నాడు. సో అది వాళ్ళు కూడా ఏమనలేక ప్రశ్నించలేక కొంత ఉంటుంది కదా. ఇప్పుడు ఈయనకి అభిమానించే వాళ్ళు ఎలా ఉంటారో ఆ స్థానికంగా ఉండే నాయకుడికి అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అది ఎంతసేపు ఈయన గురించి మాట్లాడడం గురించి మా అన్న గురించి మాట్లాడలేరా అని ఆ కార్యకర్త ఫీల్ అవుతాడు కదా. అది కూడా మైనస్ అవుతుంది కదా. దట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 10 రోజుల్లో 3 బ్రేకులు తీసుకోవడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఏంటి, ఏదో తెరవనికి ఏదో నడుస్తుందా, లేదంటే ఎంత చేసినా మనకి ప్రభుత్వం రాదు కాబట్టి ఈ విధమైన నిరాశకు లోనయ్యారా? మరోవైపు ఆయన సిబిఐలకి అప్పీల్ చేసుకున్నారంట రేపు 17వ తేదీన ఎక్కడో విదేశాలు యూరోప్ కంట్రీస్ వెళ్ళడానికి కోసమని. ఎందుకు అలా చేసుకున్నారు ఆయన? అంటే ముందే క్లారిటీ వచ్చేసిందా, ఓడిపోతానని తెలిసిపోయిందా అని ఇటువంటి ఈ బ్రేక్ తీసుకోవడము, ఆయన సిబిఐలకి 17వ తేదీన నేను టేక్ ఆఫ్ అవుతాను, నాకు జూన్ మళ్ళీ ఫస్ట్ వీక్ లో వస్తాను అని చెప్పి పర్మిషన్ లెటర్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా వైసీపీ శ్రేణులకి కొంత నిరాశ నిస్పృహలకు లోన్ చేసే అంశాలే. అండ్ మోర్ ఓవర్ ఈయన మాట్లాడే విధానము, ఈయన ఫేస్ కూడా అంత గ్లో లేకపోవడము వాళ్ళకి రకరకాల అనుమానాలు తావిస్తుంది. ఇవన్నిటికీ వెరసి అది కొంచెం వైసీపీ ఎవరైతే సీరియస్ గా పనిచేశారో వాళ్ళందరికి కూడా కొద్దిగా మోటివేషన్ తగ్గిందని అనుకోవచ్చు. అది కొన్ని సందర్భాల్లో దగ్గర వరకు రావచ్చు, అలా ఉంటాయి. బట్ మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఒక ఆయన కూటమి గెలుస్తారంటున్నాడు, ఇంకో ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటున్నారు. నేను కూడా చాలా విన్నాను. ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా 2027 వరకే ఆయనకి సీఎం ఉంది, తర్వాత లేదు అని కూడా చెప్పాడు. ఇంకో ఆయన చంద్రబాబు గారే సీఎం అయ్యే అవకాశం ఉంది, బట్ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఆయన కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయని ఇంకో ఆయన చెప్పాడు. ఏది జరిగినా అంటే మనుషులకైతే ఏం కాకూడదు ఏది జరిగినా కానీ, బట్ ఎవరు జ్యోతిషకు బలం, ఎవరు ఉపాసన బలం బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. చూద్దాం. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ విషయంలో కూడా చాలా మంది చెప్పారు, ఎప్పుడైతే ఓడిపోయారో వరుస పెట్టి ట్రోల్స్ వచ్చాయి. కేసీఆర్ గారు గెలుస్తారు, ఎలాగైనా ఆయనే గెలుస్తారు, కేటీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, కేసీఆర్ గారు సెంట్రల్కి వెళ్ళిపోతారు, ఈ 3వసారికి బీఆర్ఎస్ వస్తుంది, రకరకాలు చెప్పారు. ఏమైంది చెప్పలేము అది. బట్ నిజమైన అనుష్ఠానం అంటారు కదా, ఎవరైతే పూర్తిగా నమ్మకంతో నిష్టగా విద్యను అమ్ముకోకుండా ఎక్కువగా అవినీతికి పాల్పడకుండా ఉంటారో అటువంటి వాళ్ళు చెప్పేది 20% అన్నగానే 80% వాస్తవాలు జరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఇంకొక ఎన్ని రోజులు, ఇంకొక 20 రోజులు ఓపిక పడితే, 20-22 రోజులు ఓపిక పడితే ఆల్మోస్ట్ ఆల్ ఆ జాతకం ఏంటనేది తెలిసిపోతుంది, ఎవరి జాతకం ఏంటని. అందుకే కదా నాయకులు కూడా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మేమే వస్తామంటే ఫలానా నాయకుడు జోష్యం చెప్పారు అంటారు. జోష్యం చెప్పడం అంటే ఇదే, జరగబోయేది ఊహించి చెప్పడాన్ని జోష్యం చెప్పడం అంటారు. ఇది విద్య అయితే ఉంది, ఎందుకంటే మరి గౌతమ బుద్ధుడు జీవిత చరిత్రలో అదే కదా జరిగింది. మీ పుట్టగానే శుద్ధోదనుడికి ఏం చెప్పారు, మీ అబ్బాయి సిద్ధార్థుడు అయితే మహా చక్రవర్తి అని అవుతాడు, లేదా మహా సన్యాసి అయిన అవుతాడు, గొప్ప సన్యాసి అని అవుతాడు అన్నారు. ఇక గొప్ప సన్యాసి అయిపోతే ఇబ్బంది కదా అని చెప్పి ఆయన రిస్ట్రిక్ట్ చేసేసి 4 గోడల మధ్యలోనే అన్ని ఉంచేసి, ఆయనకి పెద్ద యవ్వనం వచ్చా కూడా అన్ని విద్యలు నేర్పించినా కూడా పెళ్లి చేసి ఒక బిడ్డగా తండ్రి అయిన తర్వాత కదా ఆయన బయటకు వచ్చి ఆ కుష్ఠరోగాన్ని, ఆ శవాన్ని చూసి చలించిపోయి గొప్ప సన్యాసి అయిపోయాడు. బట్ అక్కడ మరి ఏం చెప్పారు, సన్యాసి అవుతాడని చెప్పారు కదా జ్యోతిష్యులు, మరి జరిగిందిగా. అలాగా అంటే మేబీ అప్పుడంత అనుష్ఠాన పనులు ఇప్పుడు ఉన్నారా లేదా అనేది నేను వాళ్ళని శంకించను. బట్ చూద్దాం ఏది. బట్ భవితకి, అదే రాష్ట్ర భవిష్యత్తుకి, ప్రజలకి ఏది మేలు జరిగితే అదే అయ్యేలా ఉంటుందని భగవత్ సంకల్పం అలాగే ఉంటుంది. ఓకే, వీళ్ళు ఎన్ని చెప్పినా భగవంతుడి దృష్టిలో ఒకటి ఉంటుంది కదా, వీడుంటేనే ఇది బాగుంటుంది, వీడి కాలం ఎంతవరకే, వీడిని ఎక్కడ లేపియాలి, వీడిని ఎక్కడ తుంచేయాలి, ఆయనకి అన్నీ తెలుసు. వరకు లైఫ్ ఇస్తే బాగుంటుందో, భావితరాలకు బాగుంటుందో భగవంతుడు అలాగే చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.